కేవలం కేసీఆర్ గారి వల్లనే ఉద్యమం. కేసీఆర్ చాలామంది చేసిండ్రు కానీ ఉనికే లేదు, అసలు చాలామంది చేసిండ్రు ఉనికే లేదు. అనేక మంది పార్టీలు ఏర్పాటు చేసిండ్రు, ప్రయత్నం చేసిండ్రు, సాధ్యం కాలేదు. జయశంకర్ సార్ నమ్మిన నేత, ఈయన వల్లనే తెలంగాణ సాధ్యమవుతుంది, కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ సాధ్యమవుతుందని నమ్మిన నేత కేసీఆర్. అకుంఠిత దీక్షతోని ఈ బక్కపలసనాయనతో ఏమవుతుంది, ఈ పార్టీ మకల పుట్టింది పుబ్బల పోతుంది, ఇట్లాంటి అన్ని కొట్టి పారేస్తూ 14-15 సంవత్సరాలు సుదీర్ఘ కాలం శాంతియుతంగా నెత్తురు చుక్క నేల రాలొద్దని దీక్ష చేసింది కేసీఆర్. నాటి 69 ఉద్యమంలో 400 మంది విద్యార్థులను బలిపెట్టింది కాంగ్రెస్. మలిదశ ఉద్యమంలో బీజేపీ కాకినాడ తీర్మానానికి కట్టుబడి రాష్ట్రం ఇచ్చినట్లయితే బలిదానాలు, మలిదశ ఉద్యమపు బలిదానాలు ఉండేవి కాదు. ఆ రకంగా బీజేపీ మోసగించింది. మలిదశ ఉద్యమంలో 2009 డిసెంబర్ 9 కేసీఆర్ గారి దీక్షతోని ఏదైతే రాష్ట్ర ప్రకటన జరిగిందో, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో, మరి ఆ ప్రకటనకు కట్టుబడి ఉంటే ఈ బలిదానాలు జరిగేవి కాదు. నా బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం నిలబడ్డది, తెలంగాణ కోసం కలబడ్డది, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డది. తెలంగాణ గొంతుకై, ఒకే ఒక గొంతుకై ప్రశ్నించింది. 32 జాతీయ పార్టీల గడపలు దొక్కి అందరూ గదవలు పట్టుకొని ఈ రాష్ట్రానికి ఎట్లా నష్టం జరుగుతుందో వివరించి విడమర్చి చెప్పి వాళ్ళని నొప్పించి లేఖలు తీసుకొని పార్లమెంటులో మరి ఆయన ప్రయత్నం చేసి పోరాడి సాధించిన తెలంగాణ సంగతి ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు పండగ రోజు తెలంగాణ.